ఏంటే క్రాసింగ్ లిమిట్ అంటూ వీడేంటి ఇక్కడికి వచ్చేస్తున్నాడు? ఏంటి ఆ ఫిగరేనా? ఏ ఫిగర్? అదేరా యాక్సిడెంట్ పార్టీనా? కాదు, ఇది వేరే ఫ్రెండ్. ఫ్రెండ్ అంటున్నావు, మరి రావే పోవే అన్నట్టు వినిపించింది. గర్ల్ ఫ్రెండ్ అలాగే కదా పిలుస్తారు మరి. గర్ల్ ఫ్రెండా? ఎవర్రా అది? రే థర్డ్ క్లాస్ మాట్లాడరా. ఎవర్రా అది? నేను చెప్పినా నీకు తెలియదులే. అబ్బా చెప్పరా, తెలుసుకుంటా. వదిలేలే లేడే, ఏదో ఒకటి చెప్పాల్సిందే. ఈ అమ్మాయే. ఈ ఫిగరా? ఇది ముంబై ఫిగర్ రా. అయ్యో ఎస్టీడీ బిల్లు వాచిపోద్దే. నాన్నకు తెలిస్తే నువ్వు మటాష్. నేను ఫోన్ చేస్తే కదరా ఎస్టీడీ బిల్ పెరగడానికి. ఆ ఫిగరే నాకు ఫోన్ చేసింది. ముంబై ఫిగర్ నీకు ఫోన్ చేసి మాట్లాడుతుందా? ఒరే ఒరే, నేను కూడా ఆ ఫిగర్ తో మాట్లాడతాను రా. ఒరే ప్లీజ్ రా, నేను ఇంతవరకు ఏ ఫిగర్ తోనూ మాట్లాడలేదురా. ఇవ్వరా. ఏంట్రా భయపడ్డావా? ప్లీజ్ ఇవ్వరా. వద్దురా, నాన్న నువ్వు చాలా బుద్ధివంతుడు అని నమ్ముతున్నాడు, ఇందులో ఇరుక్కోవద్దు. అబ్బా నేనేం ఇరుక్కోను కానీ ఇవ్వరా ప్లీజ్. నీ కర్మ. హలో. ఒరేయ్ నన్ను తిట్టావు కదరా, ఈ రోజు నిన్ను అడుక్కునేవాడొకడు చెప్పుచ్చుకొడతాడు. బాత్రూంలో జారిపడి నువ్వు పెళ్లికి పనికి రాకుండా పోతావురా. ఒక పిచ్చి కుక్క నిన్ను కచ్చిగా కరిసి పారిపోతుంది. ఒరే మా ఫ్యామిలీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కదూ, నీకు పొయ్యే కాలం వస్తుందిరా. నీ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది. మా నాన్నని తిట్టావు కదూ, మీ నాన్నకి పిచ్చి పట్టి చొక్కా చింపుకొని రోడ్ల మీద తిరుగుతుంది. ఈ రోజే ఇప్పుడే ఒక చెత్త లారీ గుద్ది నువ్వు దిక్కుమాలి చావు చేస్తావు. రే వింటున్నావా? ఒకవేళ తప్పించుకున్నావు అనుకో, నువ్వే సందులో దాక్కున్నా పట్టుకుని జైల్లో తోయించి చిప్పకుడు తినిపించకుండా నిన్ను వదలనరా. ఏమందన్నా? చిచి, గర్ల్ ఫ్రెండ్స్ లో కూడా ఒక మంచి ఫ్రెండ్ లేదురా నీకు? పోయి నీకు నీ అన్నగా పుట్టాను చూడు. కాదు, నువ్వు నాకు తమ్ముడుగా పుట్టావు చూడు. కర్మ. అమ్మా. హలో హలో. లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడీదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద కొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు చేశాననే ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి?
ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? ఆహా, సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. ఇదిగో నువ్వు కావాలని చూసావు కదా. నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మరి అదిగో తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీసింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి? ఆహా, ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే, మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్గా ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి. క్రెడిట్ కార్డులు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంకే తెద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి రోడ్ కి తేడా తెలియదు. బ్యాంకులో పెడతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా, జనాలకి. తమ్ముడు, గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నువ్వు ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బోటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా బాబాయ్ రోయ్. వచ్చారా వాడాలకి. మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా? జోబులు ఖాళీగా ఉంటాయి. అయ్యి బాబోయ్, నీ దగ్గర వస్తున్నాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఎరా బాగున్నారా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చాడు, నిన్ను కలవాలన్నారు. తీసుకెళ్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేనే ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. సార్ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, ఆడేమో పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు,
బిల్లా బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ నెల రోజులు తెలివి కాకుండా అనుకో లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని, ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైనా అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు వదిలేయి, నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.